మీ నోట్లోకి వెళ్తున్న ప్రతి ముద్ద ప్రతి చుక్క విషమయమైంది. దానివల్లే రోగాలు వస్తున్నాయి. వైజ్ఞానికంగా పిష్ట పదార్థం పీచు పదార్థం లేకుండా నోట్లో వేసుకుంటే అది రక్తంలోకి గ్లూకోజ్గా వెంటనే వరదలాగా వచ్చి కలిసిపోతుంది, రక్తాన్ని మందం చేస్తుంది, గాఢం చేస్తుంది. దానివల్ల నిర్నాళ గ్రంథులన్నీ కలిసి ఈ ఎక్కువైన గ్లూకోజ్ని కొలెస్ట్రాల్గా, ట్రైగ్లిజరైడ్స్గా, కొవ్వు పదార్థాలుగా, రుమెటిక్ ఫ్యాక్టర్గా అనేక రకాలైన అంశాలని సృష్టించి అవి ఎక్కువ కావటం వల్ల ఆయా భాగాల్లో ఆయా రోగాలు తయారవుతున్నాయి. సో సిద్ధాంతం ఏమిటంటే మీరు వరి బియ్యం తినకుండా మీకు కావలసిన శక్తిని ఇలాంటి పీచు పదార్థం ఉన్న ధాన్యాలతో తింటే రక్తంలోకి గ్లూకోజు నిదానంగా నియమిత ప్రమాణంలో నియంత్రణతో ట్యాప్తో నీళ్ళు ఎంత కావాలో అంత తిప్పుకుంటున్నట్టు అలాగే రెగ్యులేషన్ అంటారు. రెగ్యులేటింగ్ ద గ్లూకోజ్ రిలీజ్ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్ ఈజ్ వాట్ ఈజ్ హెల్త్ ఆల్ అబౌట్. సో ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇది తినండి, ఇది బాగవుతుంది, ఇది ఇన్ఫర్మేషన్, విచారాన్ని అందజేయాలి అనే ఒక సదుద్దేశంతో బయలుదేరాము. అందుకు నాకు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు దొరకటం నాకు జన్మ సాఫల్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సహాయం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాల్ని అందరితో పంచుకునేదానికి వీలయ్యేది కాదు. ఈ పుస్తకం ఇప్పుడు ప్రస్తుతం హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, కన్నడంలో ఉంది, తెలుగులో ఉంది, గుజరాతీలో ఉంది, మరాఠీలో ఉంది, ఒడిస్సాకు కూడాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 12 భాషల్లో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి. అందరికీ అందజేయాలనే తపన మాది. అందుకే పల్లెలకు చిన్న చిన్న ఊర్లకు కూడాను వెళ్ళి మేము ఈ విషయాల్ని అందరికీ అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే ఎంత సులభం కదా. హార్మోన్ ఇంబ్యాలెన్స్, గర్భకోశంలో నుంచి పిల్లాడు హ్యాపీగా యోనిలో నుంచి బయటకు వస్తే మైక్రోబ్ ఇంక్యుబేషన్ అవుతుంది. దాన్ని తీసేసి పొట్టలు కోసి తీయిస్తున్నారు సిజేరియన్ అని చెప్పి. అంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. అంటే ఆడవాళ్ళు పాలు తాగకుండా ఉంటే మీకు ఒక్క రోగము ఉండదు. కానీ ఏం చెప్తున్నారు అందరూ? పాలు మంచిది, కాల్షియం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. కాల్షియం వచ్చేది మీకు పాల నుంచి కాదు. పాలల్లో కాల్షియమే లేదు, ఉండేది 900 మిల్లీగ్రామ్స్. 1 లీటర్ పాలు తాగితే మీకు దొరికేది 900 మిల్లీగ్రామ్స్. అది దొరకదు, మీ దేహం దాన్ని అబ్జర్వ్ చేసుకోలేదు. కాల్షియం మెటబాలిజం వేరే, విటమిన్ డి కావాలి. మీరు తింటున్న ఆ సస్యాహారం, రాగులు కానీ, నువ్వులు కానీ, కొర్రల్లో కానీ అందులో ఉన్న కాల్షియంని ఈజీగా తీసుకొని మీ బోన్స్ గట్టిపడతాయి. ఇంతవరకు పాలు తాగి ఒక్కడికైనా బోన్ ప్రాబ్లం తక్కువైందా? కాలేదు. అంటే రుజువు, పాల నుంచి మీకు కాల్షియం రావట్లేదు. మళ్ళీ ఫోర్టిఫై చేస్తారంట దాన్ని. అంటే అవైజ్ఞానికమైన విషయాల్ని మిమ్మల్ని నమ్మించి మీకు పాలు తాగితే మంచిదవుతుందంటే అందరూ లీటర్లు పాలు తాగడం, పాలు కర్మ, పన్నీరు తినడం, పన్నీరు కర్మ. చీజ్ తినండి, కాన్సన్ట్రేట్ చేసి ఇస్తాము. పడి తింటున్నారు. ఎట్లా తింటున్నారు? జొమాటోల్లో, స్విగ్గీల్లో ఆర్డర్లు చేసుకొని తింటున్నారు. ఒక పిజ్జా 700 రూపాయలంటే కన్ను మిటికించకుండా ఆర్డర్ చేసి తింటున్నారు. కొర్రలు 200 రూపాయలయ్యా, తినండి రోగాలు బాగవుతాయంటే 200 రూపాయలా అంటున్నారు. 200 రూపాయలు 1 కేజీ 10 మంది తింటారు. అంటే 200 కాదు 300 ఇచ్చినా ఒక భోజనానికి 30 రూపాయలే. 30 రూపాయలతో తింటే మీరు భోజనం, మీకు రోగం రాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. మీరు 800 రూపాయలు ఇచ్చి పిజ్జా తిని ఆయన చెప్పాడు కక్కస రావట్లేదని వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటున్నారు. ఆ ట్యాబ్లెట్లు 2 రోజులు 3 రోజులు వేసుకుంటే రక్తం కలుకుతుంటే హిమరాయిడ్స్, ఫిస్టులా, ఇంకొక మందు రెండు ఆపరేషన్ చేస్తామంటున్నాడు. చూస్తున్నారా ఎలా ఉత్పాదన చేస్తున్నారా? మ్యానుఫ్యాక్చరింగ్ డిసీజెస్. పిజ్జా తినద్దురా అని చెప్పాలా? నువ్వు ఏమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో అని చెప్పాలా? ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏమైనా తిను, ఈ ట్యాబ్లెట్ తీసుకో. ఏమిటండి విజ్ఞానం ఇది? వేర్ ఈజ్ సైన్స్? భూతద్దం పెట్టి వెతికినా నాకేమీ కనిపించట్లేదు ఇక్కడ.
వెరీ సైన్స్. తల్లి యోనిలో నుంచి వచ్చే బదులు పొట్ట చీల్చుకొని వచ్చేట్టు చేస్తున్నాం. ఆ యోని మీకు ఇంక్యుబేట్ చేస్తుంది, ఆ మైక్రోబియల్ కల్చర్ని ఫస్ట్ ఇస్తుంది, తల్లి ఇస్తుంది, దాన్ని కూడా తీసేస్తుంది. బయటికి పుట్టి వస్తే వాడికి యాంటీబయాటిక్ సిరీస్ వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, లోపల అప్పితప్పి ఉన్న ఆ సూక్ష్మజీవుల్ని చంపేయాలి. ఇంకా వాడికి రోగం రాక ఇంకేం వస్తుంది? నీ రోగాన్ని బాగు చేయాలంటే నీ పొట్టలో మంచి కలిపేసేసే సూక్ష్మజీవులు, సింబయాటిక్ గట్ మైక్రోబ్స్ను పెంపొందించుకోవాలి. ఏ డాక్టర్ అయినా మీకు అంబలి తాగండి, ట్యాబ్లెట్ తెచ్చాం ప్రోబయోటిక్, ఏంటి 2 సూక్ష్మజీవులు పెట్టేదా? వైవిధ్యమైన వేల రకాలైన సూక్ష్మజీవులు కావాలి, ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి, అవి సింబయాటిక్ అంటారు, సహజీవనం చేయాలి. దాని గురించి ఎవరు ఎప్పుడైనా అంబలి తాగమని చెప్పారా? అంతే, అంబలి తాగితే మీకు ఆ విటమిన్ బి కాంప్లెక్స్ అన్నీ వచ్చేస్తాయి, ఆ సూక్ష్మజీవులు చేస్తాయి, ఆ అమినో యాసిడ్స్ని తయారు చేస్తాయి, అవి చేస్తాయి, నువ్వు చేయాల్సిన పని లేదు. నీకేం కావాలో అది తెలుసుకుంటుంది. అంటే నిజమైన డాక్టరు మీ పొట్టలో ఉండాలి. ఆ డాక్టరు అదే అంబలి తాగితే మీ డాక్టరు మీ పొట్టలో వచ్చి కూర్చుంటాడు, 24/7 మీకోసం పనిచేస్తాడు. అంటే డాక్టర్ చెప్పాల్సింది ఏమిటి? మీరు ఆరోగ్యంగా ఉండేదానికి కావాల్సిన ఈ చిన్న సవరణలు చేసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ ఎన్నో క్యాన్సర్ కేసులు, 9 వారాలు క్యాన్సర్ కేసులు ఉన్న వాళ్ళు అంబలి తాగండి అని పుస్తకంలో రాశాం. ఆ అంబలి తాగే లోపే వాళ్ళకున్న ఇబ్బందులన్నీ మాయం. అంటే క్యాన్సర్ ఈజ్ ఆల్సో నాట్ ఏ బిగ్ డిసీజ్, ఇట్ ఈస్ జస్ట్ నాన్సెన్సికల్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్. నాన్ సెన్స్ మన దేహంలో వచ్చి కూర్చుంది. సెన్సిబుల్ థింగ్స్ చేస్తే ఆ నాన్ సెన్స్ని పక్కకు తట్టేస్తుంది. మరి ఇంకా నీకు ఇంతే బతుకులేదు, ఇంక చచ్చిపోతావు, వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? నిజంగా విజ్ఞానపరంగా ఈ శాస్త్రజ్ఞులు ఆలోచిస్తే ఈ కరెక్షన్స్ చేయొచ్చు కదా. ఖర్చు ఏమన్నా ఉందా దీనికి? 1 కేజీ మీరు సామెలు తీసుకొని అంబలి చేస్తే 10 ప్రమాణాలు నీళ్ళు ఎక్కువ వేస్తే 40 మంది అంబలి తాగొచ్చు 1 కేజీలో. 200 రూపాయలు ఇచ్చిన 40 మంది, 200 రూపీస్ బై 40 ఎంత అయింది? 5 రూపాయలు. మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర కీమో రెమెడియో అంటే ఎంత అవుతుంది? 3 lakhs. 5 రూపీస్. సంవత్సరం అంతా 365 రోజులు 5 రూపాయలు ఖర్చు పెడితే ఎంత అయింది మీకు? 1500 రూపాయలు అయింది. మీరు 3 నెలలు అంబలి తాగి బాగవుతున్నాను అంటున్నారు, ఇంకా సంవత్సరం అంతా తాగండి, ఒక రోజుకు ఒక పూట, ఎంత ఖర్చు అమ్మా మీకు? 1500. ఇది కాస్ట్లీ అంటున్నారు. ఏం కాస్ట్ అయ్యా ఇది? 1500 కాస్ట్లీనా, 3 లక్షల కాస్ట్లీనా? చిన్న అరిథమెటిక్ చెప్పండి నాకు. స్టీవ్ జాబ్స్ అని యాపిల్ కంపెనీ $70 ట్రిలియన్ ఉందని లెక్కాచారం వేశారు. అంత ధనవంతుడు. చివరికి ప్యాంక్రియాటైటిస్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. 800 మంది డాక్టర్లు పరామర్శ చేశారు. ఆయన మీద ఉపయోగించిన టెక్నాలజీ లేదు. ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్, సెట్ స్కాన్, ఇంకా వాళ్ళే టెక్నాలజీ కనిపెట్టారు. అండుకూరలు తినలేదు, కూరలు తినలేదు, ఊదులు తినలేదు. అందుకే నీళ్లు కూడా తాగేదానికి వీలు లేకుండా తయారై. ఎందుకు? ఆరోగ్య సూత్రాలని మన దేహం, వాడు షావుకారైనా బీదవాడైనా నోటి నుంచి గుదద్వారం వరకు ఉండేది అంతే, ఆ పచన నాళమే. దేవుడిచ్చాడు అది, అదేం మారదు. iPhone 6, iPhone 7, iPhone 12, iPhone 14 అని 6 నెలలకు ఒకసారి మార్చేదానికి ఏం కాదు. ఇక్కడ వేల సంవత్సరాలుగా అనాదిగా ఆది కాలం నుంచి మానవ జాతి తిన్న ఆహారం ఈ C4 క్రాసెస్ అంటారు. అంటే ఆహారం అంటే ఏమిటి అనే పదాన్ని నిర్వచనం చేసుకోకుండా మానవ జాతి ఇలా తల్లాడిల్లాడుతుంది అని నాకు 1987 నుంచి 97 వరకు అర్థమైంది, అనేక రకాలైన పరిశోధనలు చేయటం వల్ల. సో ఆ ఉత్సాహంతో 97 నుంచి 2005 వరకు ప్రయోగాలు చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని చెప్పాలి కదా, ఎవరైనా చెప్పాలి. నేను చేశానని పబ్లిష్ చేసేదానికి లేదు, ఎందుకంటే ఎవడు పబ్లిష్ చేయడు. డయాబెటీస్ ఇన్క్యూరబుల్ అని వాళ్ళు రాసేసుకున్నారు. నేను బాగవుతుంది అంటే ఎవడరా విధవా అంటున్నాను.
సో చాలామంది ఇప్పుడు వేర్ ఈస్ ద రెఫరెన్స్ అంటారు. ఐ సెడ్ దెర్ ఈజ్ నో రెఫరెన్స్, ఐ యామ్ ద రెఫరెన్స్. ఎవడైనా పబ్లిష్ చేస్తే అది రెఫరెన్స్ అవుతుంది. సో ఈ 2005 నుంచి ఇప్పటి వరకు ఊరూరు పల్లె పల్లె తిరుగుతూ, ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. అది ఎలా బాగోతుంది? కర్మ, డయాబెటీస్ ఏం కర్మ, టైప్ 1 డయాబెటీస్ కూడా బాగు చేసుకుంది. చిన్న పిల్లలు ఇన్సులిన్ 6 నెలల్లో ఇన్సులిన్ నుంచి బయటపడ్డారు. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది, హ్యాపీగా ఉన్నారు ఈ భోజనాలు తింటూ. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనే ప్రోటోకాల్ ఉంది ఇందులో. సో ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రోటోకాల్, ఆ ఆహారం, ఆ కషాయాలు, ఆ సూర్య నమస్కారాలు, ఇవన్నీ అందరూ చేయాల్సిందే. నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కడూ చేయాలి. బేసిక్స్ అంటే పీచు పదార్థం ఉన్న ఆహారం. అంటే పీచు తింటాను నేను, వట్టి పీచు తింటాను, కూరగాయలు తింటాను, ఆకుకూరలు, అందులో పీచు బట్టి ఇంకేమీ లేదు. ఆ పీచు ఈ పీచు వేరే. ఇందులో ఉన్న పీచు పదార్థం లిగ్నాన్స్ అని, ఫైబ్రస్, ద రియల్ ఫైబర్. ఆకుకూరల్లో పండ్లలో ఉన్న పీచు ఇంత లెక్కాచారానికి రాదనమాట. ఇట్ కెనాట్ సస్టైన్, ఇట్ కెనాట్ రిమూవ్ ద టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ దట్ వీఆర్ జనరేటింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్. అవి కొంత ఉపయోగపడతాయి, దే ఆర్ సప్లిమెంట్స్ అంతే. సో అందువల్ల మీరు కూరగాయలు ఆకుకూరలు తినటం వల్ల మీకు సూక్ష్మజీవులు కొన్ని పొట్టలోకి చేరుకుంటూ ఉంటాయి. వైటమిన్స్ గనులు ఇవి. దేర్ ఈజ్ నథింగ్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్ 5 grains. మీరు 5 ధాన్యాలు మార్చి మార్చి తింటూ ఉంటే మానవ జాతికి కావాల్సిన అన్ని విటమిన్లు ఇందులో ఉన్నాయి. సార్ చెప్పాడు కదా, ఇలా క్లియర్గా చెప్పేశాడు. మీకు ఏం కావాలి అన్నీ ఉన్నాయి ఇందులో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.